ఈ వ్యక్తి తెలుసా మీకు? చదివారా ఎప్పుడైనా? చింతకింది మల్లేశం గురించి విన్నారా ఎప్పుడైనా? ఎంతమంది విన్నారు చింతకింది మల్లేశం గురించి? చూడండి, పద్మశ్రీ చింతకింది మల్లేశం. పద్మశ్రీ 6వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. అమ్మా నాన్నలు చేనేత పని చేసేవాళ్ళు. పోచంపల్లి చీరలు తయారు చేస్తారు. ఒక్కొక్క చీర తయారు చేయడానికి 5 నుంచి 10 రోజులు పట్టేది. ఎంతో కష్టపడాల్సి వచ్చేది. అమ్మా నాన్నల కష్టాలని చూశాడు. నేను కొడుకుగా ఏం చేయగలను అని అనుకున్నాడు. కోటికి పరిగెత్తాడు. కోటి అంటే మన హైదరాబాద్ లో కోటి. ఎందుకు పరిగెత్తాడు? అక్కడ బుక్స్ ఉంటాయి. ఒక మెషిన్ తయారు చేయాలనుకున్నాడు తను. అమ్మా నాన్నలు కష్టపడకుండా తక్కువ కష్టంతో పోచంపల్లి చీరలు తయారు చేయడానికి మెషిన్ కనుక్కోవాలని అన్ని అక్కడికి వెళ్తే ఇంగ్లీష్ పుస్తకాలే ఉన్నాయి. అర్థం కాలే. 6వ తరగతి డిక్షనరీ కొనుక్కున్నాడు. ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ కొనుక్కొని ఆ ఇంగ్లీషు పుస్తకాలన్నీ తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. 15 సంవత్సరాలు కష్టపడి లక్ష్మీ ఆసు మెషిన్ తయారు చేశాడు. ఆ మెషిన్ ద్వారా కేవలం 1 రోజులోనే ఒక పోచంపల్లి చీరను బ్రహ్మాండంగా తయారు చేయొచ్చు. అది మన చింతకింది మల్లేశం. ఇటువంటి ఎంత ఓపిక! చైనీస్ బాంబు ఏ విధంగా 5 సంవత్సరాలు కూర్చొని మిగతా 90 రోజుల్లో ఏ విధంగా పెరిగిందో, చింతకింది మల్లేశం 15 సంవత్సరాలు కష్టపడి అమ్మా నాన్నల కోసం లక్ష్మీ ఆసు మెషిన్ తయారు చేసి ఆ తరువాత చూస్తే మీరు రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు మన చింతకింది మల్లేశం. వీళ్ళు మనకు ఆదర్శం. అమేజింగ్ ఇండియన్స్ అని చెప్పి అందులో ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా అవార్డు తీసుకున్నాడు. చూడండి ఎంత ఓపిక ఉందో. మనమైతే ఏం చేస్తాం? ఇది కుదరదు, కష్టం అని చెప్పి వదిలేస్తాం. కానీ కష్టం కాదు అనుకున్నాడు చింతకింది మల్లేశం. పద్మశ్రీ చింతకింది మల్లేశం. ఈ రోజు అతని అపాయింట్మెంట్ కోసం అందరూ లైన్ లో నిలబడి ఉంటారు. నాకు అత్యంత ఆప్తుడు. నేను ఎప్పుడైనా కొద్దిగా కొత్తగా మాట్లాడుకోవాలంటే చింతకింది మల్లేశంకు ఫోన్ చేస్తాను. చేసి అతను పడిన కష్టం ఎంత కష్టం! 15 సంవత్సరాలు కష్టపడి భారతదేశానికి పేరు తెచ్చిన వాడు చింతకింది మల్లేశం. మరి చింతకింది మల్లేశం చేస్తే మీరెందుకు చేయలేదు అని ఆలోచన. మన 6వ తరగతి ఫెయిల్ అయినా పాస్ అయిన చింతకింది మల్లేశం పద్మశ్రీ అవార్డు తెచ్చుకుంటే నేనేం చేయగలను అన్న ఒక రోల్ మోడల్ మీరు కనుక పెట్టుకోగలిగితే బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు. తెలంగాణలోని అతి విశాలమైన ఇంటీరియర్ హార్డ్వేర్ షోరూమ్ కంటకట్ల గ్లాస్ అండ్ ప్లైవుడ్ షోరూమ్, వరంగల్ టు హైదరాబాద్ హైవే రోడ్, రాంపూర్, కాజీపేట, హన్మకొండ. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9989292456.